హాయ్ నాన్న, ఈరోజు క్లాస్ సెషన్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ కాన్సెప్చువల్ క్లాసెస్ అన్నీ కూడా ఈ క్లాస్ నుంచి చూద్దాం. దానిలో ఫస్ట్ క్లాస్ కనుక చూసుకున్నట్టయితే దీనిలో స్కేలార్స్ అండ్ వెక్టార్స్, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, వెక్టార్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఏంటి, అండ్ ఆ వెక్టార్స్లో ఉండే ప్రాపర్టీస్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి, ఇదంతా కూడా క్లియర్ కట్గా చూద్దాం. దానిలో ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే స్కేలార్ క్వాంటిటీస్. ఏ క్వాంటిటీకి అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుందో, దేనికైతే డైరెక్షన్ ఉండదో అటువంటి క్వాంటిటీని మనం ఏమంటారు, స్కేలార్ క్వాంటిటీ అంటారు. ఓకేనా. ఇక్కడ డైరెక్షన్ ఉండదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ క్వాంటిటీ, ఆ ఫిజికల్ క్వాంటిటీ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు అని. అంటే ఏ డైరెక్షన్లో తీసుకున్నా దాని యొక్క పారామీటర్ సేమ్గా ఉంటుంది, వాల్యూలో చేంజ్ రాదు, సైన్ మారదు. ఓకేనా. ప్లస్లు మైనస్లు ఉండవు. ఎలా తీసుకున్నా మనం పాజిటివ్నే తీసుకుంటాం. అటువంటి దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ క్లాస్ చదివిన దానిలో డిస్టెన్స్ అనే దాన్ని చదివారు, గుర్తుందా? డిస్టెన్స్ అనేది స్కేలార్ అవుతుందా, వెక్టార్ అవుతుందా? ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, అవునా? బికాస్ డిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా ఒక పాయింట్ దగ్గర నుంచి తన యొక్క ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయినప్పుడు తన యొక్క పాత్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంతే తప్ప ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ తో సంబంధం లేదు. ఓకేనా. షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ తీసుకుంటే వెక్టార్ అవుతుంది. వేరాస్ పాత్ ని బట్టి అది లెంత్ మారిపోతా ఉంటుంది. అటువంటి క్వాంటిటీని మనం ఏమని పిలుస్తున్నారు, ఇక్కడ డిస్టెన్స్ అని పిలుస్తున్నారు. ఓకేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకున్నా, బి అనే పాయింట్కి వెళ్ళా. ఏ నుంచి బికి ఈ పాత్ లెంత్ వేరు, ఈ పాత్ లెంత్ వేరు, ఈ పాత్ లెంత్ వేరు. సో 3 డిఫరెంట్ పాత్స్ కి డిఫరెంట్ లెంత్లు ఉన్నాయి. కరెక్టేనా? క్లారిటీ వచ్చిందా? అంతే తప్ప ప్రతి దానిలోనూ సేమ్ పారామీటర్ మాట్లాడలేదుగా. అంటే జస్ట్ పాత్ లెంత్ మీద మాత్రమే డిపెండ్ అవుతుందో దాన్నే మనం డిస్టెన్స్ అంటాం. అండ్ డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఎందుకంటే దానికంటూ డైరెక్షన్ లేదు కాబట్టి. ఓకేనా. డిస్టెన్స్ ఉంటే 0 ఉంటుంది, లేకపోతే ఇట్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ వాల్యూ, అంతే తప్ప నెగిటివ్ డిస్టెన్స్ ఎప్పుడైనా చదివారా? ఉండదు. బికాస్ డిస్టెన్స్ అసలు ఏమీ ట్రావెల్ అవ్వకపోతే 0, ట్రావెల్ చేసింది అనుకోండి, ఆ ట్రావెల్ చేసిన పాత్ లెంత్ మనం దాని యొక్క డిస్టెన్స్ అంటారు. అలాగే డిస్టెన్స్ నుంచి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ కనుక మాట్లాడినట్టయితే దాన్ని ఏమంటారు, స్పీడ్ అంటారు. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. అంటే ఎంత లెంత్ ట్రావెల్ చేసావు డివైడెడ్ బై ద టైం. ఇందులో కూడా అంతే, ఉంటే 0 ఉంటుంది, లేకపోతే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉండదు. అంటే డైరెక్షన్ ని బట్టి దాని యొక్క క్వాంటిటీలో మార్పు రావట్లేదు. ఇలా వేటి క్వాంటిటీస్ అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుందో, డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వవో, లేదా డైరెక్షన్ ఉండదో అటువంటి వాటిని మనం ఏమంటాం, స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. క్లారిటీ వచ్చిందా? అలాగే దీనిలో సెకండ్ పారామీటర్, దట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. ఏ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో అంటే వాల్యూ ఉంటుందో, ప్లస్ ఎవరైతే డైరెక్షన్ మీద డిపెండ్ అవుతారో అంటే డైరెక్షన్ ని బట్టి చేంజ్ అవుతైపోతా ఉంటుందో అటువంటి క్వాంటిటీస్ ని మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. కాబట్టి వెక్టార్ క్వాంటిటీస్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అంటే డైరెక్షన్ ని బట్టి చేంజ్ అయిపోతా ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇదే కనుక తీసుకున్నట్టయితే నువ్వు ఏ నుంచి బికి రీచ్ అయినప్పుడు ఈ పాత్ ద్వారా వెళ్ళు, ఈ పాత్ ద్వారా వెళ్ళు, ఈ పాత్ ద్వారా వెళ్ళు, మూడిట్లో ఏదైనా దాని యొక్క డిస్ప్లేస్మెంట్ మాత్రం ఎప్పుడు ఏమవుతుంది, ఆ 2 పాయింట్స్ కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది. అర్థమైందా? అంటే ఏమైంది, ఒక డైరెక్షన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ డైరెక్షన్. అటువంటి క్వాంటిటీస్ ని మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. కాబట్టి దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, అలాగే దాన్ని బట్టి దాని యొక్క డైరెక్షన్ ఉంది. ఓకేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ సైడ్ లో వెళ్ళే డైరెక్షన్ లో కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ 4 కిలోమీటర్స్ కనుక నేను మాట్లాడినట్టయితే బి నుంచి ఏకి సేమ్ డిస్ప్లేస్మెంట్ కాస్త -4 కిలోమీటర్స్ అయిపోతుంది. అబ్జర్వ్ చేశారా? అంటే సైన్ మారిపోయింది. ఓకేనా. బికాస్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఒక డైరెక్షన్ లో నేను పాజిటివ్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ నుంచి వచ్చే వెలాసిటీలో కూడా పాజిటివ్ వెలాసిటీ ఉంటుంది, నెగిటివ్ వెలాసిటీ ఉంటుంది. వేరే స్పీడ్ లో పాజిటివ్ స్పీడ్, నెగిటివ్ స్పీడ్ ఉంటుందా? ఉండదు. ఉంటే 0 లేకపోతే పాజిటివ్. వేరే వెక్టార్ క్వాంటిటీ వచ్చేటప్పటికల్లా ఇట్ కెన్ హ్యావ్ ఎ నెగిటివ్ వాల్యూ, ఇట్ కెన్ హ్యావ్ ఎ పాజిటివ్ వాల్యూ, ఆర్ ఇట్ కెన్ బి 0 ఆల్సో. పాయింట్స్ అన్ని క్లారిటీ వచ్చినాయా? సో ఇక్కడ మీకు 2 క్వాంటిటీస్ గురించి చెప్పాను. ఒకటి స్కేలార్ క్వాంటిటీస్, రెండోది వెక్టార్ క్వాంటిటీస్. క్లారిటీ వచ్చిందా?
ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే క్వాంటిటీ డిస్టెన్స్ ని చూపిస్తుంది అనుకోండి, ఓకేనా. ఇలా దీని మీద ఎటువంటి డైరెక్షన్ చూపించకుండా జస్ట్ ఫిజికల్ క్వాంటిటీని కనుక నేను అలా రాసేస్తే అది స్కేలార్ యొక్క రిప్రజెంటేషన్ అవుతుంది. ఎప్పుడైతే అదే స్కేలార్ డైరెక్షన్ ని కలిగి ఉంటుందో దానిపైన నేను ఇలా యారో మార్క్ ద్వారా ఇండికేట్ చేయాలి. దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఇది స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్. క్లారిటీ వచ్చిందా? నౌ స్కేలార్ క్వాంటిటీకి నువ్వు మాడ్యులస్ అప్లై చేసినా చేయకపోయినా దాని వాల్యూ విల్ బి సేమ్ ఉంటుంది. వేరే వెక్టార్ క్వాంటిటీకి మాడ్యులస్ అప్లై చేస్తే దాని యొక్క సైన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా స్కేలార్స్ కి వెక్టార్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, స్కేలార్ క్వాంటిటీ ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ మాత్రమే ఉంటుందో, డైరెక్షన్ ఉండదో, డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వవో వాటిల్ని మనం స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుందో, డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయో అటువంటి క్వాంటిటీస్ ని మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. మనం ఫిజిక్స్ చదువుకునేటప్పుడు స్కేలార్ క్వాంటిటీస్ తక్కువ ఉంటాయి, వెక్టార్ క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రతి దానిలో కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. ఫోర్స్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. అలాగే వర్క్ డన్ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ బికాస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తారు కాబట్టి. యాక్సలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అలా డిఫరెంట్ వెక్టార్స్ క్వాంటిటీస్ అన్నిటి గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దీనిలో టైప్స్ ఆఫ్ వెక్టార్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి మెయిన్ గా కనబడే దీనిలో నల్ వెక్టార్ ఒకటి కనబడుతుంది, యూనిట్ వెక్టార్ ఒకటి కనబడుతుంది, అండ్ జనరల్ వెక్టార్ దట్ ఈస్ పొజిషనల్ వెక్టార్. ఒక పొజిషనల్ వెక్టార్ ని ఎలా రాయాలనే కాన్సెప్ట్ చూస్తారు. క్లియరా? దానిలో ఫస్ట్ ఇది చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ నల్ వెక్టార్ రిప్రజెంటెడ్ బై ఓ రాసి ఓ పైన కనుక బార్ రాసినట్టయితే దాన్నే మనం నల్ వెక్టార్ అంటారు. ఓకేనా? దీని యొక్క డెఫినేషన్ వచ్చేటప్పటికి which has magnitude to be 0. ఏ వెక్టార్కి అయితే 0 మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో అండ్ దీని యొక్క డైరెక్షన్ ఉంటుంది కానీ డైరెక్షన్ ని మనం డిఫైన్ చేయలేం. హూజ్ డైరెక్షన్ ఈజ్ అన్డిఫైన్డ్, డిఫైన్ చేయలేమో అటువంటి క్వాంటిటీస్ ని మనం నల్ వెక్టార్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, నల్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 0 బార్ అంటారు, కొన్ని దానిలో దీన్ని ఓ బార్ అంటారు, ప్రాబ్లం ఏం లేదు. దేనికైతే మ్యాగ్నిట్యూడ్ 0 ఉంటుందో, డైరెక్షన్ అన్డిఫైన్డ్ గా ఉంటుందో అటువంటి క్వాంటిటీస్ ని మనం నల్ వెక్టార్ అంటారు. క్లియరా? అండ్ నల్ వెక్టార్ కి ఇంకో పేరు వచ్చేటప్పటికల్లా ఇట్ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఎందుకు అంటారు? నెక్స్ట్ మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఉంది, అక్కడ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తాం. క్లియరా? సెకండ్ క్వాంటిటీ దట్ ఈస్ యూనిట్ వెక్టార్. ఓకేనా? సపోజ్ ఏ బార్ ఒక వెక్టార్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క యూనిట్ వెక్టార్ ఈ రిప్రజెంటెడ్ బై ఏ క్యాప్. ఏమని చదవాలి దాన్ని? పైన ఉండదాన్ని ఏ క్యాప్ అని చదవాలి. విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్, దేనికైతే మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడూ కూడా ఎంత ఉంటుంది? 1. 1 అని దాటదు. 1 అని దాటడం కాదు, 1 తగ్గదు కూడా. క్లారిటీ వచ్చిందా? ఇట్ ఈస్ ఆల్వేస్ 1. అండ్ దీని యొక్క డైరెక్షన్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద గివెన్ వెక్టర్. యూనిట్ వెక్టర్ కి ఇట్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ఎగ్జిస్టెన్స్. దాని యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఏ వెక్టార్కి అయితే మనం యూనిట్ వెక్టార్ మాట్లాడాలో దాని యొక్క డైరెక్షనే దాని యొక్క యూనిట్ వెక్టార్ యొక్క డైరెక్షన్ అవుతుంది. కాబట్టి ఏ వెక్టార్కి అయితే మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో, డైరెక్షన్ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద గివెన్ వెక్టార్ ఉంటుందో దాన్నే మనం యూనిట్ వెక్టార్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ స్టాండర్డ్ ఫామ్ లో కనుక తీసుకున్నట్టయితే అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ మనం తీసుకునే యూనిట్ వెక్టార్ ని ఐ బార్ అని, అలాంగ్ ద వై డైరెక్షన్ తీసుకునే దాన్ని జే బార్ అని, అలాంగ్ ద జెడ్ డైరెక్షన్ తీసుకునే దాన్ని కే బార్ అని రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇక్కడ ప్రతి దానిలోనూ మాడ్యులస్ ఆఫ్ ఐ, మాడ్యులస్ ఆఫ్ జే, మాడ్యులస్ ఆఫ్ కే ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? 1 కి సమానం అవుతుంది. పాయింట్ టు బి నోటెడ్. క్లారిటీ వచ్చిందా? సో ఏ వెక్టార్ కి అయితే మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో, డైరెక్షన్ విల్ బి యాజ్ దట్ ఆఫ్ ద గివెన్ వెక్టార్ ఉంటుందో దాన్నే మనం ఏమని చెప్తారు? యూనిట్ వెక్టార్ అంటారు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్
ఏ బార్ అనేది కనుక ఒక వెక్టార్ ఇచ్చినట్టయితే ఆ వెక్టార్ యొక్క యూనిట్ వెక్టార్ ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ గివెన్ బై ఏ క్యాప్. అంటే దాన్ని ఎలా రాస్తారంటే ఏ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. అంటే ఎనీ వెక్టార్ డివైడెడ్ బై ఇట్స్ మాడ్యులస్, దాన్నే మనం ఏమంటామంటే దాని యొక్క యూనిట్ వెక్టార్ అంటారు. మాడ్యులస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అది పొజిషనల్ వెక్టార్ చెప్పిన తర్వాత చెప్తాను, అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా పొజిషనల్ వెక్టార్. క్లారిటీ వచ్చిందా? నౌ ఇన్ ఏ 3-dimensional plane 0, 0, 0 3-dimensional plane కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ద ఆరిజిన్ ని కనుక రిప్రజెంట్ చేసినట్టయితే, సెంటర్ ని కనుక రిప్రజెంట్ చేసినట్టయితే లెట్ us టేక్ సమ్ పాయింట్ ఇన్ ద 3 dimension దట్ ఈస్ P such that దీని యొక్క కోఆర్డినేట్స్ x, y, j. అంటే దాని మీనింగ్ ఏంటి? 3-dimensional plane లో x యాక్సిస్ నుంచి అది y డిస్టెన్స్ లోను, y నుంచి x డిస్టెన్స్ లోను, z నుంచి k రాశాను ఇక్కడ, దీన్ని కరెక్షన్ చేసుకోండి, z డిస్టెన్స్ లోను ఉంది అని చెప్పి దాన్ని మనం డిఫైన్ చేసినప్పుడు దీని యొక్క పొజిషనల్ వెక్టార్ దట్ ఈస్ ఆరిజిన్ దగ్గర నుంచి ఆ పాయింట్ ని కలిపే వెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్నే దాని యొక్క పొజిషనల్ వెక్టార్ అంటారు. క్లారిటీ వచ్చిందా? అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ చెప్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఓపీ బార్. ఓకేనా? అండ్ ఓపీ బార్ ని మనం స్టాండర్డ్ ఫామ్ లో రాసుకునేటప్పుడు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని రాస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఐ బార్, జే బార్, కే బార్ అనేవి కరస్పాండింగ్లీ x డైరెక్షన్, y డైరెక్షన్ అండ్ z డైరెక్షన్ లో తీసుకునే యూనిట్ వెక్టార్స్. అండ్ ఎక్స్, వై, జెడ్ వచ్చేటప్పటికల్లా ఆ పాయింట్ యొక్క రెస్పెక్టివ్ కోఆర్డినేట్స్ లేదా ఆ పర్టికులర్ యాక్సిస్ నుంచి దానికి ఉన్న డిస్టెన్సెస్. ఓకేనా? కాబట్టి ఎనీ వెక్టార్ ని మనం రాసేటప్పుడు దాన్ని ఈ ఫామ్ లో రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది, దాన్నే దాని యొక్క పొజిషనల్ వెక్టార్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నౌ ఈ పొజిషనల్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఓపీ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇట్ ఈస్ గివెన్ బై అండర్ స్క్వేర్ రూట్ కరస్పాండింగ్ ఐజేకే యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చేదాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ దీని యొక్క కరస్పాండింగ్ కోఎఫిషియెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైతే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఆ వచ్చేదాన్నే దాని యొక్క కరస్పాండింగ్ పొజిషనల్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటారు. క్లియర్ కట్ గా అర్థమైనట్టేనా? పొజిషనల్ వెక్టార్ అంటే అర్థమైందా? సో పొజిషనల్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ పాయింట్ ఇన్ ద గివెన్ 3-dimensional సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ద కరస్పాండింగ్ యూనిట్ వెక్టార్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్స్. క్లియరా? దీన్నే మనం ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేద్దాం, ఇంకా క్లారిటీ అర్థం అవుతుంది. లెట్ us టేక్ P is equal to 2, 3, 7. These are the coordinates of a point in the 3-dimensional space. అయితే దాని యొక్క కరస్పాండింగ్ పొజిషనల్ వెక్టార్ ఎంత అవుతుంది అని అడిగినప్పుడు ఇట్ ఈస్ గివెన్ బై ఓపీ బార్ ఇస్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 7k బార్. ఇది దాని యొక్క పొజిషనల్ వెక్టార్ అవుతుంది. క్లియరా? అండ్ సపోజ్ ఈ పొజిషనల్ వెక్టార్ ని నేను సమ్ ఏ బార్ తో కనుక రిప్రజెంట్ చేసినట్టయితే అప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈస్ గివెన్ బై, చెప్పాను కదా కోఆర్డినేట్ ని డైరెక్ట్లీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లస్ 9 ప్లస్ 49, 49 ప్లస్ 9 58, 58 ప్లస్ 4 దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 62. దిస్ విల్ బి ద కరస్పాండింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టార్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? పొజిషనల్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, పొజిషనల్ వెక్టార్ యొక్క రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇందాక యూనిట్ వెక్టార్ దగ్గర మీకు చెప్తా ఒక పాయింట్ ఆపాను కదా, పొజిషనల్ వెక్టార్ చెప్పిన తర్వాత చెప్తానని. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నాకు ఏ బార్ అనే వెక్టార్ ఇచ్చేసాడు. ఇట్ ఈస్ గివెన్ బై 2i బార్ 3j బార్ ప్లస్ 7k బార్. ఇప్పుడు నాకు ఆ ఏ డైరెక్షన్ లో ఉండే యూనిట్ వెక్టార్ కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఆల్రెడీ చెప్పాను కదా ఫార్ములా. ఏమని చెప్పారు?
ద వెక్టార్ ఇట్ సెల్ఫ్ డివైడెడ్ బై దాని యొక్క కరస్పాండింగ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారుగా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తారు, 2i ప్లస్ 3j ప్లస్ 7k డివైడెడ్ బై అండర్ రూట్ 62. మీరు కావాలంటే ప్రతి కోఎఫిషియెంట్ ని దాన్ని సెపరేట్ చేసి రాయొచ్చు. దీన్నే ఏమని చెప్తారంటే కరస్పాండింగ్ దీని యొక్క యూనిట్ వెక్టర్ అంటారు. మీరు కావాలంటే దాన్ని మాడ్యులస్ అప్లై చేసుకుంటే ఆల్వేస్ ఈక్వల్ టు 1 అవుతుంది. మీరు కావాలంటే డైరెక్ట్లీ చెక్ చేసుకోవచ్చు, కావాలంటే కాదు చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది కదా. ఏమని చెప్పాను, ఏ బార్ యొక్క డైరెక్షన్ లో ఉండే యూనిట్ వెక్టర్ని ఇలాగే కదా రాస్తారని చెప్పాను కదా. కాబట్టి దాని యొక్క వాల్యూ వచ్చింది కదా. నో ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి దాన్ని అండర్ రూట్ ని సెపరేట్ చేసి, దట్ ఈస్ 2/√62, 3/√62, 7/√62 సెపరేట్ చేసి దాని యొక్క మాడ్యులస్ ని ఫైండ్ అవుట్ చేయండి. మాడ్యులస్ వాల్యూ 1 వస్తుందో లేదో చెక్ చేయండి. అప్పుడు మీకు యూనిట్ వెక్టార్ మనం రాసిన ప్రాసెస్ డెఫినేషన్ కరెక్టా కాదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. క్లియరా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎనీ వెక్టార్ ఇచ్చినప్పుడు ఆ వెక్టార్ రిప్రజెంటేషన్ దానిలో దాని యొక్క యూనిట్ వెక్టార్ ని కనుక ఆ డైరెక్షన్ లో కనుక్కోమంటే ఆ వెక్టార్ డివైడెడ్ బై దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేస్తే మీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. క్లియరా? దట్ ఈస్ రెండు వెక్టార్స్ యొక్క ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ కూడా అనుకోండి. సపోజ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు x1 i బార్ y1 j bar z1 k bar, b bar is equal to x2 i y2 j z2 k. ఇది కనుక రెండు వెక్టార్స్ అనుకున్నట్టయితే ఆ రెండింటి యొక్క ఎడిషన్ ఏ బార్ ప్లస్ బి బార్ ఎలా చేస్తారు, దీన్నే మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఉన్న వెక్టార్ ఆ డైరెక్షన్ లో ఉన్న వెక్టార్స్ తో మాత్రమే ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఇవి రెండే యాడ్ అవుతాయి, సబ్ట్రాక్ట్ అవుతాయి. అలాంగ్ ద వై యాక్సిస్ ఇవి రెండు, అలాంగ్ ద జెడ్ యాక్సిస్ ఇవి రెండు. అంటే ఏమవుతుంది, x1 ప్లస్ x2 i బార్ y1 ప్లస్ y2 j బార్ ప్లస్ z1 ప్లస్ z2 k బార్. ద సేమ్ ప్రాసెస్ మీరు అప్లై చేసే సబ్ట్రాక్షన్ కూడా అప్లై అవుతుంది. కాబట్టి నేను ఇక్కడే వీటికి ప్లస్ ఆర్ మైనస్ కూడా రాసేస్తున్నాను. కాబట్టి మీరు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. దట్ రిప్రజెంట్స్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. క్లారిటీ వచ్చిందా? కాకపోతే ఇక్కడ పాయింట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్ లో ఉండాల్సిన అవసరం లేదు. బోత్ వెక్టార్స్ కెన్ బి ఆఫ్ ద సేమ్ డైరెక్షన్ లో ఉండొచ్చు, లేదా ఒకదాంతో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వెక్టార్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి ఒకదాంతో కనుక ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్టయితే దాని యొక్క సమేషన్ దట్ ఈస్ ఎడిషన్ ఎప్పుడు కూడా 0 అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే A1 బార్ ఈ డైరెక్షన్ లో ఉండి A2 బార్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు A1 బార్ ప్లస్ A2 బార్ సేమ్ వెక్టార్స్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 బార్ దానికి సమానం అవుతుంది. దట్ ఈస్ నల్ వెక్టార్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? రెండోది, సపోజ్ 2 వెక్టార్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏ బార్ 2y ప్లస్ 3j మైనస్ 4k, b బార్ ఇస్ ఈక్వల్ టు i ప్లస్ j ప్లస్ k. ఇలా 2 వెక్టార్స్ ఇచ్చేసాడు. అయితే మిమ్మల్ని మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో దట్ మిమ్మల్ని ఈ మోడల్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మోస్ట్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఏ బార్ ప్లస్ బి బార్ ని కనుక్కోండి. ఏం చేయాలి, ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా సేమ్ డైరెక్షన్ లో ఉండ చేసుకోవాలి. 2 ప్లస్ ఇక్కడ ఏమీ లేదంటే 1 కాబట్టి 3i ప్లస్ 4j మైనస్ 4 ప్లస్ 1 అంటే మైనస్ 3k అవుతుంది. దీని యొక్క మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 3 స్క్వేర్. దీన్ని జాగ్రత్తగా
ఎలా రాయాలో చూసుకోండి. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ రాసేటప్పుడు మైనస్కి స్క్వేర్ రాస్తాం కాబట్టి అది కూడా ప్లస్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 + 16 + 9. 9 + 16 25, 25 + 9 దట్ ఈజ్ √√34. క్లియరా? అయితే ఏ బార్ మైనస్ బి బార్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మీకే ప్రాక్టీస్కి ఇస్తున్నాను. ఓకేనా? కాబట్టి ప్రాపర్లీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా నాన్న? నా క్లాసెస్లో నువ్వు డైరెక్ట్లీ కూర్చుని ఉంటే నేను ఎలా అయితే సైమల్టేనియస్లీ నేను క్లాస్ టీచ్ చేస్తూ ప్రాక్టీస్ చేపిస్తానో ఇది కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. క్లియరా? ఫాస్ట్గా చేయండి. చేశారా? ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి సరిపోయిందో లేదో. ఏ బార్ మైనస్ బి బార్ దట్ ఈస్ 2 - 1 అంటే ఐ బార్, 3 - 1 2j బార్, -4 మైనస్ ఆఫ్ -1 +1 అంటే ఏమైంది -1. సో -4 - 1 అంటే ఇట్ విల్ బికమ్ -5k. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. నౌ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ √1 + 4 + 25 ఎంత వచ్చింది? √30. సరిపోయిందా? నీకు ఫైండ్ అవుట్ చేసుకుంది. ఎక్కడైనా రాంగ్ పోతే కనుక కరెక్షన్ చేసుకోండి. ఎక్కడ ఈ సైన్ల దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా నాన్న? క్లియర్గా అర్థమైనట్టేనా? సో ఇక్కడ నేను చెప్పింది మీకు డైరెక్ట్ ఎడిషన్ లేదా డైరెక్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్. అండ్ ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చేసేటప్పుడు మనం 2 లాస్ని కూడా వాడతారు. ఆ లాస్ని క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. క్లియరా? నా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా దీంట్లోనే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వచ్చేటప్పటికల్లా మీకు 2 టైప్స్ ఉంటుంది. దట్ ఈస్ వెక్టార్స్ యొక్క స్కేలార్ ప్రొడక్ట్. అంతే తప్ప కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నేను ఇక్కడ ప్రొడక్ట్ చేస్తుంది స్కేలార్ ప్రొడక్ట్ అంటే స్కేలార్స్ ని ప్రొడక్ట్ చేయట్లేదు, వెక్టార్స్ ని ప్రొడక్ట్ చేస్తున్నాను. కాకపోతే దాన్ని ఒకదాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటారు, రెండో దాన్ని వచ్చేటప్పటికల్లా వెక్టార్ ప్రొడక్ట్ అంటారు. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే స్కేలార్ ప్రొడక్ట్ లో 2 వెక్టార్స్ యొక్క ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది స్కేలార్ క్వాంటిటీ వస్తుంది, అంటే న్యూమరికల్ వాల్యూ మాత్రమే వస్తుంది. దట్ ఈస్ వై దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అన్నారు. అండ్ 2 వెక్టార్స్ కనుక తీసుకున్నట్టయితే ఆ రెండింటి యొక్క స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ బార్ డాట్ బి బార్. కాబట్టి దీనికే ఇంకో పేరు డాట్ ప్రొడక్ట్ అంటారు. అర్థమైందా? వేరే అదే 2 వెక్టార్స్ యొక్క వెక్టార్ ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏ బార్ క్రాస్ బి బార్ అంటారు. సో దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటారు అండ్ దీన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటారు. ఓకేనా? ఇది సాల్వ్ చేసుకుంటే నీకు వచ్చేది స్కేలార్ వస్తుంది, దట్ ఈస్ వాల్యూ వస్తుంది. కాబట్టి దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అన్నారు. వేరే దీన్ని సాల్వ్ చేసుకుంటే అగైన్ యూ విల్ గెట్ ఏ వెక్టార్, దట్ ఈస్ వై దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అన్నారు. Vector product is also known as a cross product. Scalar product is also known as dot product. క్లారిటీ వచ్చిందా? కాన్సెప్ట్ క్లియర్ అన్న? వీటిని ఎలా చేయాలి చెప్తాను ఇప్పుడు, కంగారు పడమాకండి. ఓకేనా? నౌ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో వీ విల్ హ్యావ్ 2 టైప్స్. దట్ ఈస్ ఒకటి స్కేలార్ ప్రొడక్ట్, రెండోది వెక్టార్ ప్రొడక్ట్. దానికి ఆ పేర్లు ఎలా పెట్టారంటే వచ్చే రిజల్ట్ అన్ని బేస్ చేసుకుని పెట్టడం జరిగింది. స్కేలార్ ప్రొడ్యూస్ అయితే స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ అంటారు. వేరే వెక్టార్ ప్రొడ్యూస్ అయితే దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అంటారు. క్లియరా? నౌ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా
డాట్ ప్రొడక్ట్ లేదా స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? క్లియరా? సో లెట్ us టేక్ ఏ బార్ ఒక వెక్టార్ ఇచ్చేసాడు, 2y ప్లస్ 3j ప్లస్ 4k, బి బార్ ఇస్ ఈక్వల్ టు i మైనస్ 2j ప్లస్ k. ఇలా టూ వెక్టార్స్ ఇచ్చారు అనుకుందాం. ఆ రెండింటికి డాట్ ప్రొడక్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు? దట్ ఈస్ ఏ బార్ డాట్ బి బార్. క్లియరా? సో ఇక్కడ ఏం చేయాలి? ఏ డైరెక్షన్ లో ఉన్న వెక్టార్ ని అదే డైరెక్షన్ లో ఉన్న వెక్టార్ తో మల్టిప్లై చేయాలి అలాంగ్ విత్ ఇట్స్ సైన్. క్లియరా? దీనిలో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐ బార్ డాట్ ఐ బార్, జే బార్ డాట్ జే బార్, కే బార్ డాట్ కే బార్ అంటే సేమ్ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఐ బార్ డాట్ జే బార్ అంటే డిఫరెంట్ డైరెక్షన్ లో ఉన్న వాటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే అది ఎప్పుడు కూడా 0 అయిపోతుంది, బికాస్ దే ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అవుతాయి కాబట్టి. క్లియరా? therefore a bar dot b bar is equal to 2 1s are 2. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఐ బార్ డాట్ ఐ బార్ 1 నేను రాయక్కర్లా. క్లియరా? 3 2s are -6 ప్లస్ 4 1s are 4. ఐ బార్ డాట్ ఐ బార్, జే బార్ డాట్ జే బార్, కే బార్ డాట్ కే బార్ అన్ని కూడా 1లు అయిపోయినాయి. క్లియరా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 4 దట్ ఈస్ నథింగ్ బట్ 6 మైనస్ 6 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి ఈజ్ ఈక్వల్ టు 0. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెండు వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ నెగిటివ్ లో రావచ్చు, జీరోలో రావచ్చు, పాజిటివ్ లో రావచ్చు. ఇట్ కెన్ బి ఏ ఫ్రాక్షనల్ వాల్యూ అయి ఉండొచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, ఆల్జిబ్రాయిక్ క్వాంటిటీ అయి ఉండొచ్చు. అది మీకు ఇచ్చిన వెక్టార్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు గనక అవి గనక 0 గనక వచ్చినట్టయితే దాని మీనింగ్ ఏంటంటే those two vectors are perpendicular to each other. క్లారిటీ వచ్చిందా? రెండు వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ గనక 0 వస్తే దాన్ని ఏమంటారు? దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటారు. ఎందుకంటారు? ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఏ బార్ డాట్ బి బార్ యొక్క ఎక్స్పాన్షన్ కనుక రాసినట్టయితే it is modulus a bar modulus b bar into cos theta, that is theta is the angle between the two vectors a bar and b bar. Then నేను ఇక్కడ నుంచి cos theta is equal to ఏం రాయొచ్చు? a bar dot b bar divided by modulus a bar into modulus b bar రాయొచ్చుగా. క్లారిటీ వచ్చిందా? a bar dot b bar ఎప్పుడైతే 0 వచ్చిందో దిస్ క్వాంటిటీ టోటల్లీ ఎప్పుడు అవుతుంది? ఓవరాల్ గా 0 అయిపోతుంది. కరెక్టేనా? మనకి కాస్ లో 0 ఎప్పుడు వస్తుంది? కాస్ 90 degrees π/2 ఉన్నప్పుడు. అంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ ఏమైంది ఇప్పుడు? π/2. దీన్ని ఏమంటారంటే దోస్ టూ వెక్టార్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. ఆర్థోగోనల్ అంటే ఒకదాంతో ఒకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్స్ ని ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటారు. కాబట్టి ఇక్కడ ఇది మనకి ఏం చెప్తుంది? ఆ రెండు వెక్టార్స్ ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అని చెప్తుంది. క్లియరా? అంటే దీని నుంచి రెండోది ఇదే టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, కాస్ 0 వాల్యూ ఎంత? ఇట్ ఈజ్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ బార్ డాట్ బి బార్ ఎంత అయితే ఉంటుందో మాడ్యులస్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ బి బార్ అంతే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు రెండో రిజల్ట్ వస్తుంది. వెన్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ సమానం అయితే టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి అటువంటి వాటిని ఏమంటారు? కొలీనియర్ వెక్టార్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేయబోయేటప్పుడు వాటి మీద ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా పనికి వస్తాయి. రెండు వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? ఓకేనా? ఏ బార్ డాట్ బి బార్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్లీ కరస్పాండింగ్ డైరెక్షన్ లో ఉన్న వెక్టార్స్ ని రాసేసుకుంటే సరిపోతుంది. క్లియరా? నౌ దీంట్లోనే నెక్స్ట్ చూద్దాం. దట్ ఈస్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ లేదా వెక్టార్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? దట్ ఈస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 3j ప్లస్ 4k,
బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 2j ప్లస్ కే. ఇందాక ఏం తీసుకున్నానో సేమ్ అదే వెక్టార్స్ తీసుకున్నా. అయితే ఇప్పుడు ఆ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ క్రాస్ బి బార్. క్లియరా? నో క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్టూడెంట్కి మ్యాట్రిసెస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్, దాని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు అది గుర్తుండాలి. బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు రైట్ ద స్కేలార్ ప్రొడక్ట్. ఎలా రాస్తారంటే వాటి యొక్క కరస్పాండింగ్ యూనిట్ వెక్టర్స్ ని ముందు రాసేసుకోండి. ఐ జే కే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ 3x3 మ్యాట్రిక్స్ లో. ఓకేనా? తర్వాత ఫస్ట్ వెక్టర్ యొక్క కోఎఫిషియెంట్స్ ని రాయండి. ఎంత అవుతుంది? 2, 3, 5 అలాగే 1, -2, 1. ఇది సెకండ్ వెక్టార్ యొక్క రిప్రజెంటేషన్. కరెక్టేనా? సో ముందేం చేయాలి? క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ రెండు వెక్టార్స్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు వాటిల్ని క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవాలి. నో ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ని ఫైండ్ అవుట్ చేయి అలాంగ్ ద ఫస్ట్ రో, దట్ ఈస్ ఐ ఇంటూ ఆ రో ఆ కాలం. ఓకేనా? ఇందులో మీరు బైపీసీ స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. బైపీసీ స్టూడెంట్స్ కి మ్యాట్రిసెస్ అనేది 10th క్లాస్లో రాదు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూసుకోండి. నో ఐ బార్ రాస్తున్నప్పుడు అదున్న రో అదున్న కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ని వదిలేయండి. మీకు అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ తయారవుతుంది. కనబడిందా? దీన్ని ఏం చేస్తారు? ఇప్పుడు దాని యొక్క డెట్ ని ఫైండ్ అవుట్ చేయండి. దాని యొక్క మీనింగ్ ఏంటంటే దీన్ని దీంతోనూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అండ్ ఒకదాంతో ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. 3 1s are 3 -2 into 4 -8. ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అదున్న రో కాలం వదిలేశాను, మిగిలిన దానికి క్రాస్ ప్రొడక్ట్ మధ్యలో ఏం రావాలి? మైనస్. తర్వాత రెండోది రాసినప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది అకార్డింగ్ టు కో ఫ్యాక్టర్. మళ్ళీ నేను ఆ మొత్తంలోకి వెళ్ళట్లేదు. ఓకేనా? దీని యొక్క కో ఫ్యాక్టర్ -1 కాబట్టి ఇక్కడ -j రాసేయండి. తర్వాత అదున్న రో అదున్న కాలంలో వదిలేయండి. సో ఏం మిగులుతాయి? 2 1 4 1 మిగులుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 - 4. క్లియరా? నెక్స్ట్ ఇది కే. దానికి అదున్న రో అదున్న కాలం వదిలేయండి. ఈ 2x2 మ్యాట్రిక్స్ ప్రొడ్యూస్ అయింది. 2 into -2 -4 3 1s are -3. నౌ ఇప్పుడు కోఎఫిషియెంట్స్ ని సింప్లిఫై చేసి రాసేయండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 8 + 3 ఇది మీకు 11 ఐ బార్ అవుతుంది. తర్వాత ఇది -2 మిగులుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into j బార్ ప్లస్ ఇంటూ మైనస్ -7 k బార్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇచ్చిన రెండు వెక్టార్స్ ని నేను క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వెక్టార్ ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ నీకేమొచ్చింది? వెక్టారే వచ్చింది. క్లారిటీ వచ్చిందా? ఇలా క్రాస్ ప్రొడక్ట్ చేస్తేనేమో వెక్టార్ వస్తుంది, డాట్ ప్రొడక్ట్ చేస్తేనేమో స్కేలార్ వస్తుంది. దట్ ఈస్ వై ఒకదాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అన్నారు, రెండో దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అన్నారు. నా దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్ గా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు √11² + 2² + -7² రైట్. ఇది మాడ్యులస్ నీకు ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, ఆల్రెడీ చెప్పేస్తాం. క్లియరా? రెండోది వెక్టార్ ప్రొడక్ట్ నుంచి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 వెక్టార్స్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకేనా? దీని యొక్క మాడ్యులస్ ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుందంటే mod A mod B sin థీటాకి సమానం అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేరే థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ A, B. రెండు వెక్టార్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా ఇచ్చినప్పుడు మాడ్యులస్ ఆఫ్ వాటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆ 2 వెక్టార్స్ ఇంటూ sin థీటా దానికి సమానం. ఆర్ నేను ఇక్కడ sin థీటా ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ డివైడెడ్ బై mod A బార్ ఇంటూ mod B బార్ చెప్పడానికి ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ప్రాబ్లమ్స్ లో పనికి వస్తుంది. అండ్ ఈ క్వాంటిటీ 1 వచ్చినప్పుడు sin π/2కి సమానం, అప్పుడు ఆర్థోగోనల్ అంటారు. అదే 0 వచ్చినట్టయితే కనుక దోస్ ఆర్ లీనియర్ వెక్టర్, 0 ఉంటుందని చెప్తారు. అది అప్లికేషన్స్ లో చూస్తారు. సో బేసిక్స్ ఆఫ్ కంప్లీట్లీ వెక్టార్స్ గురించి క్లారిటీ వచ్చిందా నాన్న? ఓకేనా? వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్స్ యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, నల్ వెక్టార్ అంటే ఏంటి, అలాగే యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, అసలు ఒక పొజిషనల్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేస్తారు, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేస్తారు, ప్రొడక్ట్లో వచ్చేటప్పటికల్లా మళ్ళీ డాట్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్రాస్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి.
క్లియరా? అండ్ ఈ క్లాసెస్ ఇక్కడ దాకా అయిపోయినట్టయితే నెక్స్ట్ క్లాస్ దానిలో వీటిల్లో ఉన్న లాస్, దట్ ఈస్ వెక్టార్లో వచ్చే లాస్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ మీద 4 మార్క్ దాని క్వశ్చన్ ఉంది కాబట్టి, అండ్ దాని నుంచి మనకి క్వశ్చన్స్ కూడా రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు డిఫరెంట్ ప్లేసెస్లో. ఫిజిక్స్లో మనం అప్లై చేస్తాం కాబట్టి దాని గురించి నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? క్లాస్ ఎలా ఉంది నాన్న, నచ్చిందా? ఇది మన ఆన్లైన్ క్లాసెస్ దానిలో నుంచి వన్ ఆఫ్ ద డెమో క్లాస్ మాత్రమే. ఏపీ ఆర్ తెలంగాణ రెండిట్లోనూ ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు సాంస్క్రిట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ దానిలో కంప్లీట్ సిలబస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో కవర్ చేసుకుంటూ క్లాసెస్ని మన కాసిం సార్ క్లాసెస్ యాప్ ద్వారా ఆన్లైన్ బ్యాచెస్కి అందించడం జరుగుతుంది. ఓకేనా? రెండో పాయింట్, కాసిం సార్ యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన కమర్షియల్ యాడ్ అయితే కాదు. పర్పస్ వచ్చేటప్పటికల్లా ఇప్పట్లో చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ పేరుతో క్లాసెస్ ఏమీ ఉండవు, కాకపోతే ఫీజు పేమెంట్ అయితే ముందు కట్టి చేసుకుంటున్నారు. ఓకేనా? అలా కాకుండా మన దానిలో అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇన్ డెప్త్ పాయింట్ టు పాయింట్, మీరు దీంతో పాటు ఎంసెట్కి ప్రిపేర్ అయినా, ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా దాని యొక్క కంప్లీట్ ఫౌండేషన్తో పాటు సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీ క్లాసెస్ ఎలా అవుతాయి అనేది తెలియడం కోసమే మీకు ఈ డెమో క్లాస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ని క్లియర్ కట్గా చూసుకోండి. క్లాస్ నచ్చినట్టయితే దీనికి సంబంధించిన మీ కంప్లీట్ సిలబస్ అన్ని క్లాసెస్ అన్నీ కూడా మన కాసిం సార్ క్లాసెస్ యాప్, దట్ ఈస్ ఆన్లైన్ బ్యాచెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. ఆఫ్ వెక్టార్స్ అండ్ దానికి సంబంధించిన లాస్ అంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, ఇవే ఉన్నాయి. ఏం చెప్తే సెషన్లో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. దీనికి ముందు ప్రీవియస్ క్లాస్ సెషన్లో కనుక చూసుకున్నట్టయితే వెక్టార్స్కి సంబంధించిన టైప్స్, అంటే దానిలో నల్ వెక్టార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, పొజిషనల్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, అసలు ఒక వెక్టార్ ఇచ్చేస్తే దాని యొక్క డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ సెషన్లో చూసాం. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. చాట్ బోర్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి మీ డౌట్స్ని రైజ్ చేయండి, ప్రతి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ ఈరోజు క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ఆల్రెడీ దీనిలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, దాంట్లో డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, లేదా వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి, దాని నుంచి యాంగిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, దేనికి కాస్ థీటా వస్తుంది, దేనికి సైన్ థీటా వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని రివైజ్ చేసుకున్న తర్వాతే ఈ క్లాస్ సెషన్లోకి రండి. క్లియరా? నౌ ఈరోజు క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ గురించి మాట్లాడుతున్నాం. నో దీనిలో మెయిన్గా 2 వెక్టార్స్ ఏ బార్ కామా బి బార్, ఇలా గనక 2 వెక్టార్స్ కనుక తీసుకున్నట్టయితే, ప్రొవైడెడ్ బోత్ రెండు కూడా డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయి అండ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కనుక తీసుకున్నట్టయితే, ఆ రెండింటికి మధ్యలో ఏ బార్ ప్లస్ బి బార్, దీన్నే మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. ఓకేనా? ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు ఏ బార్ బి బార్ కనుక ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టయితే దాన్ని మైనస్ బి బార్ అని రాస్తారు. ఇక్కడ కూడా మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ కుదురుతుంది. ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్ రాసినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ బార్ మైనస్ బి బార్. అదేంటి సార్ ఏ బార్ మైనస్ బి బార్ అంటే? సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. అంటే వెక్టార్స్ అనేది డైరెక్షన్ ని బట్టి వాటి యొక్క సైన్ కన్వెన్షన్స్ మారిపోతాయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా మైనస్ డజంట్ మీన్ దట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్, ఇట్ కెన్ బి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఆల్సో. బట్ ఒకదాంతో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అనేది అది రిప్రజెంట్ చేస్తుంది. పాయింట్ టు బి నోటెడ్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి నో ఇక్కడ మీరు ప్రాపర్టీ కనుక చూసుకున్నట్టయితే దీనిలో మీకు రిపీటెడ్లీ వచ్చే ప్రాపర్టీ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి బార్. అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ దానికి మీరు మాడ్యులస్ అప్లై చేసుకున్నప్పుడు అది డైరెక్ట్లీ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ దానికి సమానం అవ్వదు. ఓకేనా? ఎప్పుడు అవుతుంది? వెన్ దే ఆర్ ఆర్థోగోనల్ వెక్టార్స్. అంటే ఆ రెండింటికి మధ్యలో టీటా 90 degrees ఉంటే కనుక అవుతుంది. ఎలా అవుతుంది? క్లియర్ కట్ గా చూస్తాను చూడండి. సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి స్క్వేర్
ప్లస్ 2 ఇంటూ మోడ్ ఏ మోడ్ బి కాస్ టీటా. దీన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుందో కాస్ 90 వాల్యూ ఎలాగూ 0, కాబట్టి ఈ టర్మ్ వెళ్ళిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ మోడ్ బి స్క్వేర్ అనే దానికి సమానం అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని మీద బేస్ చేసుకుని మనకి రిపీటెడ్లీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పాయింట్ క్లారిటీ వచ్చిందని అన్న? క్లియరా? నౌ ఇప్పుడు దీనిలో లాస్ ఏమొస్తాయి అంటే మనం ఏ గవర్నింగ్ లాస్ని బేస్ చేసుకుని ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చూస్తాం. దానిలో మెయిన్గా రెండు, ఒకటి ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ వస్తుంది, రెండోది పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ వస్తుంది. ట్రయాంగిల్ లాలో తీసుకుంటే రెండు వెక్టార్స్ వాటి యొక్క ఎడిషన్, అలాగే పారలోగ్రామ్లో కూడా రెండు కూడా సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి పారలోగ్రామ్ లా, అండ్ దాని నుంచి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎనీ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ కన్సిడర్ చేయొచ్చు కాబట్టి పాలిగన్ లా ఆఫ్ వెక్టార్స్ కూడా వస్తుంది. క్లియరా? నా దీంట్లో ఫస్ట్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us టేక్ 2 వెక్టార్స్. ఇది ఫస్ట్ వెక్టార్ అనుకోండి, ఇది సెకండ్ వెక్టార్ అనుకోండి. అంటే ఏమైనా రెండు కూడా ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయినాయా అంటే కాదు, అవునా? సో ఇక్కడ రెండు ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే కాదు, అవునా? ఫస్ట్ దాని యొక్క ఎండ్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ వెక్టార్ అనేది స్టార్ట్ అయింది, ఓకేనా? కాబట్టి దీన్ని ఏమంటారంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో తీసుకున్నాం అంటాం. అంటే 2 వెక్టార్స్ ఏ బార్ కామా బి బార్ టేకెన్ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్, దట్ ఈస్ ఫస్ట్ వెక్టార్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గర సెకండ్ వెక్టార్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే, అండ్ బోత్ ఆర్ టేకెన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఓకేనా? దెన్ వాటి యొక్క రిజల్టెంట్ వెక్టార్ విల్ బి థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే ఆ ట్రయాంగిల్ యొక్క మూడో సైడ్ అవుతుంది, టేకెన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. యాక్చువల్లీ ఇది సీక్వెన్స్లో ఇలా వెళ్ళి ఇలా వచ్చిందంటే ఇలా వెళ్ళాలి, కరెక్టేనా? కానీ మనం ఎలా చెప్తాం దీన్ని? ఇలా చెప్తాం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చెప్తాం. దట్ ఈస్ రిజల్టెంట్ వెక్టార్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది అని చెప్తుంది. దాన్నే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ అంటారు. మీరు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో కాదనుకోండి, సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేసేటప్పుడు దాంట్లో కన్కరెంట్ ఫోర్సెస్ అని ఉంటాయి. అక్కడ మీకు కన్కరెంట్ ఫోర్సెస్లో రెండు నోన్ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు మూడో ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అండ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ని యూస్ చేస్తారు. అక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అనేది పనికి వస్తుంది. క్లియరా? నౌ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ రిప్రజెంటెడ్ ద కరస్పాండింగ్ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ యొక్క రెండు అడ్జసెంట్ సైడ్స్ని కనుక చూపిస్తున్నట్టయితే వాటి యొక్క రిజల్టెంట్ విల్ బి ద థర్డ్ సైడ్ అవుతుంది, టేకెన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సరిపోయిందా? సో ఏ బార్ కామా బి బార్ సీక్వెన్షియల్లీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్టయితే మూడో సైడ్ ఏమైంది? దాని యొక్క రిజల్టెంట్ అయింది, ఆర్ రిజల్టెంట్ అనేది దాని యొక్క మూడో సైడ్ అయింది, టేకెన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దీన్నే మనం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. దీని నుంచి మీకు 4 మార్క్స్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ కూడా ఎలా వస్తుందో తెలియాలి అనే ఉద్దేశంతో అది కూడా ఇవ్వడం జరిగింది. సో ఏమి ఇచ్చాడు? డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్ యూజింగ్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ని బేస్ చేసుకుని చెప్పండి అని చెప్తున్నాడు. ముందు అసలు ఏం చెప్తుంది జాగ్రత్తగా చూసుకోండి. సో పారలోగ్రామ్ లో 4 సైడ్స్ ఉంటాయి. ఇఫ్ దానిలో 2 అడ్జసెంట్ సైడ్స్ అంటే ఈ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఏ బార్, ఈ పార్ట్ వచ్చేటప్పటికల్లా బి బార్. సో మీకు కావాల్సిన రెండు వెక్టార్స్ ఆర్ ద 2 సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. అలా గనక తీసుకున్నట్టయితే వాటి యొక్క రిజల్టెంట్ వచ్చేటప్పటికల్లా రిప్రజెంటెడ్ బై దేర్ డయాగ్నల్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంటే రిజల్టెంట్ అనేది వాటి యొక్క డయాగ్నల్ ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది అని చెప్పేదాన్నే పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటారు. సో మళ్ళీ చెప్తున్నా, స్టేట్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ 2 వెక్టార్స్
representing the two sides, adjacent sides of a parallelogram starting from the same point, then the resultant will be represented by its diagonal. And దాని యొక్క magnitude ఎంత అవుతుంది, డైరెక్షన్ ఎంత అవుతుంది చూపిమన్నాడు కాబట్టి ముందు ఇక్కడ మనం parallelogram ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద parallelogram. అండ్ ఇక్కడ మనకి అప్లై చేయాలంటే దేర్ షుడ్ బి అ పర్పెండిక్యులర్ ఉండాలి. parallelogram లో పర్పెండిక్యులర్ లేదు కాబట్టి ఇక్కడ 90 degrees పర్పెండిక్యులర్ ని కన్సిడర్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా? సో నౌ వీటిల్ని కన్సిడర్ చేసుకుంటూ దాన్ని కరస్పాండింగ్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దేర్ ఫోర్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే టోటల్ రెండు వెక్టార్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మీరు టీటా అనుకున్నట్టయితే అదే టీటా, ఇవి రెండు కూడా సేమ్ ఒకదాంతో ఒకటి ప్యారలల్ లైన్స్ కాబట్టి హారిజాంటల్తో చేసే యాంగిల్ అక్కడ కూడా సేమ్ ఉంటుంది. రెండోది డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ విత్ ద హారిజాంటల్ వచ్చేటప్పటికల్లా దీన్ని ఆల్ఫా అనుకోండి. సో మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్ అండ్ డైరెక్షన్ అంటే ఆల్ఫా రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. కనబడిందా? ఇది మనం తీసుకునే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీనిలో ఉన్న పార్ట్స్ తెలియదు, కానీ మనకు దాంట్లో ఉన్న పార్ట్స్ తెలియదు. కరెక్టేనా? సో అక్కడ మీరు కనుక తీసుకున్నట్టయితే దేర్ విల్ బి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా వచ్చింది. కరెక్టేనా? దీంట్లో ఈ పార్ట్ వచ్చేటప్పటికల్లా టీటా అండ్ తీసుకునే వాటిల్లో ఇదెంత అదెంత రెండింటిని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. రెండిట్లో మనకు తెలిసింది ఏంటంటే ఇది బీ బార్ అయితే దానికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది కూడా బీ బారే అవుతుంది. అది ఏ బార్ అయితే ఇది కూడా దానికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఏ బారే అవుతుంది. నా ఇక్కడ మనం హైపోటెన్యూస్ తెలుసు అంటే ఏం తెలుసు? బీ బార్ తెలుసు. కరెక్టేనా? సో ఇప్పుడు మీకు ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ ఎలా పనికొస్తుందో చూసుకోండి. ఈ సైడ్ కావాలంటే సైన్ టీటా అప్లై చేస్తే వస్తుంది, ఈ సైడ్ కావాలంటే కాస్ టీటా అప్లై చేస్తే వస్తుంది. ఎలా తెలుస్తుంది? బికాస్ సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూసేగా కాబట్టి సైన్ టీటా నుంచి ఆపోజిట్ కనుక్కోవచ్చా. కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూసేగా కాబట్టి కాస్ టీటా తెలిస్తే అడ్జసెంట్ కనుక్కోవచ్చా. సో దాన్ని అప్లై చేయండి. అప్లై చేస్తే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ డివైడెడ్ బై బీ బార్, ఆర్ నేను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ టీటా రాసేయచ్చుగా. కాబట్టి ఈ పార్ట్ ఎంత అవుతుంది? బి ఇంటూ సైన్ టీటా. ఆటోమేటికల్లీ ఇది ఎంత అవుతుందని చెప్పొచ్చు? బీ బార్ ఇంటూ కాస్ టీటా అవుతుందని చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అన్న ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నామో. దేర్ ఫోర్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్న ఎక్స్టెండెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ పార్ట్ ఏమో బీ బార్ సైన్ టీటా అవుతుంది, ఇది వచ్చేటప్పటికల్లా బీ బార్ కాస్ టీటా అవుతుంది. బై యూజింగ్ బేసిక్స్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ ఆ రెండింటిని కూడా రిజాల్వ్ చేసుకున్నారు. క్లియరా? సో ఇప్పుడు మీకు ప్యారలలోగ్రామ్ లో ప్రతి పార్ట్ తెలుసు. అర్థమైందా? సో ఒకసారి దాని యొక్క స్ట్రక్చర్ని క్లియర్ కట్గా రిజాల్వ్ చేసుకోండి. ప్రతి పార్ట్ మీకు తెలిసిందా తెలియలేదా ఎక్కడ డౌట్ ఉందా చూసుకోండి. ఎందుకంటే రేపు 4 మార్క్ దానికి దీనిలో క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కంపల్సరీగా డయాగ్రామ్ని డ్రా చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని రిప్రజెంట్ చేస్తేనే మార్క్స్ పడతాయి. ఓకేనా? కాకపోతే మీకు అర్థం కావడానికి దానిలో ఉన్న ట్రయాంగిల్ పార్ట్ నేను సపరేట్గా చూపించా, మీకు చూపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ రాసేయచ్చు. క్లియరా? నౌ దీంట్లో ఇప్పుడు రిజల్టెంట్ ఎలా చెప్తారు, డైరెక్షన్ ఎలా చెప్తారు జాగ్రత్తగా చూసుకుందాం. నా రిజల్టెంట్ చెప్పాలంటే ఇందులో కనుక తీసుకున్నట్టయితే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రిజల్టెంట్ ఎక్కడుంది? హైపోటెన్యూస్ ప్లేస్లో ఉంది. అవునా? కాబట్టి దీనికి ఏమైనా పేరు ఇవ్వాలనుకుంటే పేరు ఇచ్చేయండి. లెటస్ టేక్ ఇది ఓ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, దీన్ని ఎస్ అనుకోండి. ఓకేనా? సో ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఆర్ఎస్ కనబడుతుందా? ఓఆర్ఎస్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరంని కనుక మీరు అప్లై చేసినట్టయితే పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ దట్ ఈస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. అడ్జసెంట్ సైడ్ అంటే దీన్ని మొత్తాన్ని నేను ఎంత తీసుకోవాలి? ఇదేమో ఏ బార్, ఇదేమో బి కాస్ టీటా, అంటే దాన్ని నేను ఏ ప్లస్ బి కాస్ టీటా అని తీసుకోవాలి. కరెక్టేనా? కాబట్టి ఏ ప్లస్ బి కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? బి సైన్ టీటా హోల్ స్క్వేర్. సింపుల్ పైథాగరస్ థియరం అప్లై చేశాను,
దట్ ఈస్ హైపాటెన్యూస్ యొక్క స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. నౌ దీన్ని రిజాల్వ్ చేసుకుంటే మీకు ఆర్ రిజల్టెంట్ వచ్చేస్తుందిగా. ఇందులో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అప్లై చేయండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా ఇక్కడ దాకా అయిపోయినాయి. ప్లస్ దీనికి అప్లై చేసినట్టయితే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. అన్ని ఎక్స్పాన్షన్స్ అన్ని అర్థమైనట్టేనా? నో మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడేమో బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. కరెక్టేనా? రెండిట్లో మనం బి స్క్వేర్ అనే పార్ట్ని కామన్ తీయచ్చేమో చూడండి. దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇందులో బి స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ రెండో పార్ట్ వచ్చేటప్పటికల్లా 2ab ఇంటూ కాస్ థీటా వచ్చింది. కరెక్టేనా? మనకు ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీ తెలుసుగా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. దాన్ని అప్లై చేస్తే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 1 దట్ ఈస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. Therefore, resultant r is equal to square root పంపించండి, it will become the root అయిపోతుంది. That is square root of a square plus b square plus 2ab cos theta. ఇదే మీకు కావాల్సిన రిజల్టెంట్ ఆర్ magnitude of the resultant using parallelogram law of vectors. క్లారిటీ వచ్చిందా? Therefore, using parallelogram law of vectors, if two sides represents the two vectors adjacent sides of a parallelogram, then corresponding diagonal represent చేసే magnitude of the resultant ఎంత అవుతుందంటే square of the first vector plus square of the second vector plus two vectors యొక్క product into cos of the angle between them, theta దానికి సమానం అవుతుంది. ఓకేనా? దాన్నే రిప్రజెంట్ చేయండి, క్లియర్ కట్గా సరిపోతుంది. రెండోది, ఇదే దానిలో మిమ్మల్ని డైరెక్షన్ అడిగాడు, అవునా? డైరెక్షన్ అంటే ఎవరు ఇక్కడ మధ్యలో డ్రా చేశారు కదా ఆల్ఫా అనేది, అది ఒకసారి మళ్ళీ చూసుకోండి. సో దీంట్లో ఇక్కడ ఆల్ఫా డ్రా చేశారు, కనబడుతుందా? ఆల్ఫా అనేది ఎక్కడ పార్ట్? ఈ పార్ట్. దట్ ఈస్ రిజల్టెంట్ విత్ ద హారిజాంటల్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో దాన్నే మనం దాని యొక్క కరస్పాండింగ్ డైరెక్షన్ అంటాం. నో ఈ ఆల్ఫా కావాలి అనుకుంటే అగైన్ మీరు ఇదే ట్రయాంగిల్ని అప్లై చేసుకోవచ్చుగా. క్లారిటీ వచ్చిందా? నో అదే ట్రయాంగిల్ పార్ట్లో కనుక తీసుకున్నట్టయితే ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్, నేను ఈ పార్ట్ తెలుసు కాబట్టి దట్ ఈస్ ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ సెల్ తెలుసు కాబట్టి దానికి టాన్ అప్లై చేశాను అనుకోండి, ఆపోజిట్ డివైడెడ్ బై అడ్జసెంట్ అయిపోయిందిగా. అంటే ఫార్ములా ఎంత అవుతుంది? tan alpha is equal to b into sin theta divided by a plus b cos theta. కరెక్టేనా? అదే మీకు కావాల్సిన డైరెక్షన్ అవుతుంది. సో డైరెక్షన్ is nothing but tan alpha is equal to opposite side divided by adjacent side. That is nothing but tan alpha is equal to opposite లో మీకు b ఇంటూ సైన్ థీటా వచ్చింది. డినామినేటర్లో బేస్ మొత్తం కలుపుకుంటే a ప్లస్ బి ఇంటూ కాస్ థీటా. లేదు tan ఆల్ఫా కావాలి, ఆల్ఫా మాత్రమే కావాలి అంటే tan ని పంపించేయండి. ఇట్ విల్ బికమ్ tan ఇన్వర్స్ ఆఫ్ b ఇంటూ సైన్ థీటా డివైడెడ్ బై a ప్లస్ బి కాస్ థీటా అవుతుంది. అదే డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ బేస్డ్ అపాన్ ద పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అవుతుంది. దీనిలో టీటా వాల్యూ మీకు మెన్షన్ చేసిన దాన్ని బట్టి, అంటే రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 45 ఉందా, 60 ఉందా, 90 ఉందా, దాన్ని బేస్ చేసుకుని కరస్పాండింగ్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరస్పాండింగ్ రిజల్టెంట్ వెక్టార్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అర్థమైనట్టేనా? సో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మిమ్మల్ని 4 మార్క్స్కి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కంపల్సరీగా స్టేట్మెంట్ రాయాలి. ఎలా రాయాలి? two vectors representing the two adjacent sides of a parallelogram starting from the same point, then the resultant will be represented by the corresponding diagonal and దాని యొక్క వాల్యూ మాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, డైరెక్షన్ ఎంత అవుతుంది అండ్ దానిలో క్వాంటిటీస్ ఏంటి క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. 4 out of 4 వచ్చేస్తాయి. ఓకేనా? ఆబ్జెక్టివ్లీ ఆల్సో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒక 2 seconds టైం ఇస్తున్నాను, ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీ నోట్స్ కూడా
ప్రాపర్లీ రాసుకోండి. నేను మీకు పక్క పక్కన రాసి చూపించాను, కానీ మీరు సీక్వెన్షియల్లీ ఒక ఫుల్ పేజ్ వచ్చేలా నీట్గా రాసుకోండి. దానిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో పాటు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అంతా క్లియర్ అన్న. దేర్ ఫోర్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చేసేటప్పుడు మనకి రెండు లాస్, మెయిన్ గవర్నింగ్ లాస్ ఉంటాయి. ఇఫ్ రెండు కనుక సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవునట్టయితే వాటిల్లో పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ని అప్లై చేయొచ్చు. లేదు ఫస్ట్ దాని యొక్క ఎండ్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ కనుక స్టార్ట్ అవుతున్నట్టయితే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ని అప్లై చేయొచ్చు. క్లియరా? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని క్లాస్ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటర్న్ నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద
డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఎంత ఉంటుంది ఏంటనేది. దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి.